హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద జో వ్లాగ్స్. ఈరోజు మనము రుచికరంగా కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం నేను ముందుగా ఒక 2 ఉల్లిపాయలను తీసుకున్నాను, ఒక 3 టమాటాలు తీసుకున్నాను, అలాగే కోడిగుడ్లు కూడా ఒక 5 తీసుకున్నానండి. వాటిని ముందుగా ఉడికించి అయితే ఇలా పెట్టుకున్నాను. ఇవి నీట్గా కడిగి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, అలాగే కాస్త ఉప్పు వేసి కోడిగుడ్లను అయితే ఈ విధంగా ఉడికించి పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేడి నీళ్ళు వేసి అలా నానబెట్టుకున్నానండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనము ఒక ఎగ్ని కూడా ఒలిచి నీట్గా తొక్కంతా నీట్గా ఒలిచేసి ఈ విధంగా అయితే ఘాటు పెట్టుకోవాలండి. అది కూడా ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఇలా ఒలిచిన తొక్క తీసేసిన ఎగ్ని ఇంకా 4 వైపులా నేను ఈ విధంగా అయితే ఘాటు పెట్టుకుంటున్నాను. అలాగే మిగిలిన వాటికి కూడా అన్నీ అలాగే పెట్టుకుందామండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇప్పుడు మనము ఎగ్ పులుసు ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. వీటికి కావాల్సిన కారము, ఉప్పు అన్నీ కూడా నేను ధనియాల పొడి అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నానండి. ఒక స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకుంటున్నాను. దీనిలోకి ముందుగా మనము కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. మీకు సరిపోయినట్టుగా ఆయిల్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా అయితే కోడిగుడ్లను వేయించుకుందాము. కొంచెం వేయించుకుందామండి కోడిగుడ్లని. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎగ్ పులుసు చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా నేను చేసినట్లుగా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టే వేయించుకోండి. అలా మనకి కొంచెం రెడ్డిష్గా వేగితే బాగుంటుంది. కాసేపు నెమ్మదిగా ఇలా తిప్పుకుంటూ వేయించుకోవచ్చు. ఇలా వేగితే సరిపోతుందండి మనకి. కొద్దిగా వీటిని మనము ఒక గిన్నెలోకి పక్కన తీసేసుకుందాము. ఇప్పుడు ఇలా వేగినవన్నీ మనం గిన్నెలోకి తీసేసుకుందామండి. ఈ విధంగా ఇప్పుడు మనం ముందుగా ఒక 1/2 స్పూన్ కంటే కొద్దిగా తక్కువగా మెంతులు వేస్తున్నాను. టేబుల్ స్పూన్ కొలతలు చెప్తున్నానండి. అలాగే ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం మనకి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము.
ఉల్లిపాయలు మనకి కొంచెం మగ్గితే సరిపోతుందండి, మరి ఎక్కువ వేగనవసరం లేదు. కాసేపు మూత పెట్టి మనం ఉడికించుకుందాము. ఇప్పుడే మనం కరివేపాకు కూడా వేసేసుకుందాము. కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని ఉడికించుకుందామండి. కాసేపు మూత పెట్టేసి మగ్గించుకుందాము. ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి నేను ఒక అర స్పూను పసుపు, ఒక అర స్పూను సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇది నేను టేబుల్ స్పూన్ కొలతలు చెప్పానండి మీకు. వేసేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టి టమాటా మనకి మెత్తగా మగ్గే వరకు ఉడికించుకుందాము. ఇలా మనకి టమాటా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడైతే నేను ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది కూడా మనకి బాగా మగ్గిపోవాలండి. కాస్త మూత పెట్టేసి నీట్గా అది కూడా బాగా వేగే వరకు మగ్గించుకుందాము. ఇది ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. చూసారుగా మనకి చుట్టూ ఆయిల్ కూడా వచ్చేసింది కదండి. ఇప్పుడు మనము 1.5 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇదైతే మీకు మీ టేస్ట్కు సరిపడట్టుగా వేసుకోండి, కారము ధనియాల పొడి కూడా. ఇది కొంచెం మనకి పచ్చి వాసన పోయే వరకు అట్లయితే వేయించుకుందామండి. ఇప్పుడు మనం కోడిగుడ్లు కూడా అందులో వేసేసుకుందాము. వేయించి పెట్టుకున్న ఈ ఎగ్స్ని కూడా మనము ఈ కర్రీలో కాసేపు అలా వేయించుకుందాము. ఈ కారము అవన్నీ కూడా ఆ ఎగ్స్కి పట్టి టేస్ట్ బాగుంటుంది. ఒక 2 మినిట్స్ అయితే ఇట్లాగా వేయించుకుందామండి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి మనం చేసుకున్న పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది వేగితే. ఇప్పుడు మనము చింతపండుని అయితే గుజ్జుగా తీసి పెట్టుకున్నానండి. అదైతే మీకు వేసేస్తున్నాను. నేను తీసుకున్న గుజ్జు అంతా వేసేస్తున్నాను. ఇది కూడా మీకు టేస్ట్కి సరిపడట్టుగా వేసుకోవచ్చు. అలాగే 1.25 గ్లాసు వాటర్ అయితే 1.5 గ్లాసు వాటర్ అండి, 1.5 గ్లాసు వాటర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మీకు సాల్ట్ ఏమైనా తగ్గిందనుకుంటే సరిపడా వేసేసుకోండి. ఒకసారి నీట్గా కలిపేసి కాసేపు మూత పెట్టి అయితే ఉడికించుకుందాము పులుసుని. సాల్ట్ తగ్గిందండి, అది కొద్దిగా వేస్తున్నాను నేను.
మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి మీరు కూడా. ఇప్పుడు మనకి మంచి రుచికరమైన కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఎంతో టేస్టీగా, చూస్తుంటేనే మనకి చాలా టెంప్టింగ్గా ఉంటుంది కదా. టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది. ఈ విధంగా మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఇది మొత్తం అన్నంతో మనం తినేసేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర చల్లేసి నేను స్టవ్ కట్టేస్తున్నాను. మనకి ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఎంతో యమ్మీ యమ్మీ టేస్టీగా ఉంది కోడిగుడ్డు పులుసు రెడీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.